కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు ఇంకా కొంతమంది మిత్రులు విజయరామారావు గారు డాక్టర్ గారు అందరూ కలిసి ఆనాడు ఇదే అల్గనూరు చౌరస్తాలో కేసీఆర్ గారితో పాటు అరెస్ట్ అయింది. మేమందరం మాకు అవతల దిక్కు ఆపేసిరు. మానేరు బ్రిడ్జ్కి అవతల దిక్కు మమ్మల్ని ఆపినరు. ఆపితే ఆడికెళ్ళి నేను మా ఈ సీను ఇంకా చాలా మంది మా మైకేల్ సీను ఇంకా చాలా మంది ఈ శ్రీనివాస్ గౌడు అందరం ఉరుక్కుంటా మా యూసుఫ్ భాయ్ అందరం ఉరుక్కుంటా యువతలకు వచ్చిన అల్గనూరు చౌరస్తా చేరుకునే వరకే కేసీఆర్ గారిని ఎత్తుకపోయినరు. ఆయనతో పోలీస్ బండ్లనే వరంగల్ దిక్కు వాళ్ళు పోయినరు. మేము వచ్చే వరకు అటు ఇటు చూసే వరకు ఆ మైకేల్ సీను ప్రొఫెసర్ జయశంకర్ సార్ని పట్టుకొని ఉన్నాడు. నేను అన్నా నువ్వేం చెప్తున్నావు అంటే జయశంకర్ సార్ని వాళ్ళు గుంజుకపోతున్నా నేను పట్టినా అన్నాడు. అంటే అక్కడ ఆపుకొని జయశంకర్ అంకుల్ను మా కారులు ఎక్కించుకొని మేము కూడా సార్ కారు ఎంబడ మేము కూడా వరంగల్ దిక్కు బయలుదేరినాం. బయలుదేరిపోతుంటే సరిగ్గా ఇక మధ్యలో హుజురాబాద్ కాడ మధ్యలో మానకొండూరు కాడ అంతటా రోడ్ల మీద ఎక్కడికక్కడ రాస్తారు ఒకళ్ళు అప్పటికే అవుతున్నాయి ఆపాలని. కానీ పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ వందల మంది మోహరించి ఎలగొడతా ఉన్నారు. పోయే వరకు ఆఖరికి వరంగల్ చేరినాం. కాకతీయ చౌరస్తా కాకతీయ యూనివర్సిటీ చేరినాం. చేరే వరకు అక్కడ మొత్తం పిల్లలు 700 మంది రోడ్డు కడ్డంగా కూర్చున్నారు. వాళ్ళకు దిగి అంటే జయశంకర్ సార్ ఉన్నాడు నా కారు ఓని నేను మీతో కూర్చుంటా అని చెప్పి జయశంకర్ సార్ను పంపించి నేను అక్కడనే పిల్లలతో కూర్చుంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసిండ్రు. చేసి వ్యాన్లు ఎక్కిచ్చి తీసుకుపోతుంటే మధ్యలో హన్మకొండ జంక్షన్ కాడికి వంగనే బండి కొద్దిగా స్లో అయింది. ఆయనతో అందరం దుంకినాం, పారిపోయి మొత్తం మంది పోయి జయశంకర్ సార్ ఇంట్లో కూర్చుంటే మళ్ళా పోలీసు వాళ్ళు 2 గంటలకు వచ్చిండ్రు. అరెస్ట్ చేసి ఆయనతో తీసుకుపోయి వరంగల్ జైల్లో పెట్టిండ్రు. అట్లా ఆ దినమంతా వరంగల్ జైల్లో ఉన్నాం. తెల్లారి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి తెల్లారి సాయంత్రం రిలీజ్ అయ్యి తెల్లారి కేసీఆర్ గారి దగ్గరికి ఖమ్మం ఆసుపత్రిలో పెట్టిండ్రంటే ఆడికి పోయినాం. ఆడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాదు 11 రోజుల పాటు ఆ దీక్ష తెలంగాణలో నిప్పు రగిలిచ్చింది. ఒక తమ్ముడు శ్రీకాంతచారి అదే రోజు అగ్గి పెట్టుకొని మొత్తం తన మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఆనాడు ఉన్న మొత్తం యువతను వాళ్ళలో ఉన్న పోరాట స్ఫూర్తిని ఆ రోజు రగిలిచ్చిండు. తెల్లారో మర్నాడు పోలీస్ కిష్టయ్య గారు కామారెడ్డిలో పోలీస్ యూనిఫామ్లో తనను తాను చంపుకొని ఆత్మహత్య చేసుకొని తెలంగాణ కోసం బలిదానం అయిపోయి ఆనాడు ఆయన కూడా తెలంగాణలో ఎంత గట్టిగా ఈ ఆకాంక్ష ఉందో ఆయన చాటిండు. ఇవన్నీ చూసి కేసీఆర్ గారు గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చిండు. నేను ఏదైతే వద్దనుకున్నానో ఒక్క రక్తం చుక్క గారొద్దు, ఒక్క ప్రాణం పోవద్దు, ఓటుతోనే తెలంగాణ దేవాలనుకున్నా మళ్ళా ఈ పరిస్థితి వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారు ఖమ్మం ఆసుపత్రిలో గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చింది మా అందరి ముంగట. ఎంత పని అయిపోయా శ్రీకాంత్ది, ఎంత పని అయిపోయా కిష్టయ్య గారిది. అట్లాంటిది 1 కాదు 2 కాదు 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం వల్ల, కాంగ్రెస్ పార్టీ క్రూర నాయకత్వం వల్ల, కాంగ్రెస్ పార్టీ వికృత స్వరూపం వల్ల, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం లేకపోవడం వల్ల వందల మంది పిల్లలు 1 కాదు 2 కాదు మళ్ళీ 2009 నుంచి 2014 వరకు ఇషాన్ రెడ్డి, సువర్ణ, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి 1 కాదు వందల మంది పిల్లలు. ఇవాళ నాకు గుర్తొచ్చిన 4-5 పేర్లు నేను చెప్తున్నా గంతే. వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి. అట్లాంటిది మరి కేసీఆర్ గారు ఒక్కటిగా మళ్ళీ ఉద్యమాన్ని ఏదైతే పతాక సన్నివేశానికి ఆమరణ దీక్షతో తీసుకొని పోయిండో ఆ తర్వాత ఈ పిల్లల బలిదానాలు ఆపడానికి, తెలంగాణ సాధించడానికి రకరకాల ప్రజాస్వామిక పద్ధతులు ఎంచుకొని మళ్ళీ మేమందరం రాజీనామా చేసినాం. ఎన్నికల్లో నిలబడ్డాం. ఉప ఎన్నికల్లో నిలబడితే 2010లో ఇటు గంగుల కమలాకర్ గారిని, అటు నన్ను, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతోని గెలిపించి మళ్ళీ శాసనసభకు పంపించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఇప్పుడు ఒక 18 ఏళ్ళ పిల్లగానికో 20 ఏళ్ళ పిల్లగానికో ఈరోజు కాలేజీలో ఉన్న పిల్లగానికి ఇదంతా తెలియదు. ఎందుకంటే 2009లో వాళ్ళ వయసు ఎంత? 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రిగానే తెలుసు. వాళ్ళ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండని తెలుసు. రైతు బంధు ఇచ్చిండని తెలుసు, నీళ్లు తెచ్చిండని తెలుసు, కరీంనగర్ పట్టణం మంచిగా చేసిండని తెలుసు, పల్లె ప్రగతి పెట్టిండని తెలుసు. ఇవన్నీ తెలుసు. ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేసిండని తెలుసు. కానీ వాళ్లకు కేసీఆర్ ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలకు సైతం పోరాడి తెచ్చిండు తెలంగాణ అన్న విషయం తెలియదు. ఈ దీక్షా దివస్ రోజు ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది.
ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొక్కసారి వికటాట్టహాసం చేస్తూ ఉన్నారు. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. ఏ కరీంనగర్లోనైతే ఆనాడు విజృంభించినామో అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్కసారి కథన రంగంలోకి పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుదాం. తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా ఈ గులాబీ జెండా తప్పకుండా వారి పక్షాననే ఉంటదనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.